నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో పెట్టవద్దని అధికారులకు సూచించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్. ఈ నెల 29, 30 తేదీల్లో వేములవాడలో నిర్వహించే కార్మిక సంఘ మహాసభలను విజయవంతం చేయాలని కోరిన ఏఐటీసీ నాయకులు. పద్మశాలి సంఘం అధ్యక్షునికి బాధ్యతలు అప్పగించిన ఎన్నికల అధికారి. మార్కండేయ ఆలయాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని వెల్లడించిన అధ్యక్షులు దూడం శంకర్. భీమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు. కోడెమొక్కులు చెల్లింపు. కన్నుల పండుగగా రాజరాజేశ్వరుని కళ్యాణం. పంచాయతీ కార్మికుల సమస్యలపై పోరాటం సిద్ధం కావాలని పిలుపునిచ్చిన జిల్లా కార్యదర్శి కోడం రమణ. తంగలపల్లి మండల కమిటీ ఎన్నిక. ప్రతి సోమవారం ప్రజావానికి వచ్చే అర్జీలను పెండింగ్ లో పెట్టవద్దని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ఈరోజు ప్రజావాణి నిర్వహించగా ఇన్ఛార్జ్ కలెక్టర్ హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుండి మొత్తం 86 అర్జీలు రాగా వాటిని పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు అందజేసి గడువులోగా పరిష్కరించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆదేశించారు. అన్ని దరఖాస్తులు ఆన్లైన్లో పూర్తిగా పరిష్కరించాలని, పెండింగ్ పెట్టవద్దని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు బాధ్యులు తప్పనిసరిగా ప్రజావానికి హాజరు కావాలని స్పష్టం చేశారు. మండలాల ప్రత్యేక అధికారులు ఇందిరమ్మ ఇండ్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇతర అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు పరిశీలించాలని సూచించారు. రెవెన్యూకు 30, డిఆర్టీఓకు 14, హౌసింగ్కు 13, డిపిఓకు 8, ఎస్డిసి, డిఎంహెచ్ఓ, ఉపాధి కల్పన అధికారికి 3 చొప్పున, సెస్ డిఏఓకు 2 చొప్పున, డిసిఎస్ఓ, డిఈఓ, ఏడీ సర్వే, ఎక్సైజ్ జిల్లా రిజిస్ట్రార్, డివిహెచ్ఓ, గిరిజన సంక్షేమాధికారి, లీడ్ బ్యాంక్ మేనేజర్కు 1 చొప్పున దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాబాయ్, డిఆర్డీఓ శేషాద్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా బీడీ సిగార్ టొబాకో వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీసీ అనుబంధం జాతీయ కౌన్సిల్ సమావేశాలు నవంబర్ 29, 30 తేదీల్లో వేములవాడలో జరగనున్నట్లు కార్మిక సంఘం నాయకులు తెలిపారు. ఈరోజు సిరిసిల్లలోని కార్మిక భవన్లో కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. జాతీయ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా నవంబర్ 29న తిప్పాపురం బస్టాండ్ నుంచి బింగి మహేష్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ ఉంటుందని, 30వ తేదీన 14 రాష్ట్రాల కౌన్సిల్ సభ్యుల సమావేశం నిర్వహించనున్నట్లు ఏఐటీసీ నాయకులు వెల్లడించారు. బీడీ కార్మిక సమస్యలు, భవిష్యత్ పోరాటాల నిర్ణయం జరుగుతుందన్నారు. డిసెంబర్ 2వ వారంలో సేవ్ ఇండియా, సేవ్ బీడీ వర్కర్స్ నినాదంతో చలో ఢిల్లీ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. బీడీ కార్మికులకు దేశవ్యాప్తంగా ఒకే వేతనం 1000 బీడీలకు 300 ఇవ్వాలని, బీడీ పరిశ్రమలో కాంట్రాక్టు పద్ధతి రద్దు చేయాలని, కార్మికుల పదవి విరమణ అనంతరం గ్రాట్యుటీ డబ్బులు ఇవ్వాలని, 26 రోజులు పనిదినాలు ఉండాలని, మంచి తునిక సరఫరా చేయాలని, బీడీ సంక్షేమ దవాఖానా ఏర్పాటు చేయాలని, యథావిధిగా సంక్షేమ పథకాలు కొనసాగించాలన్నారు. బీడీపై రకరకాల ఆంక్షలు తొలగించాలని, జీఎస్టీ తగ్గించాలని, ఈపీఎఫ్ఓ ద్వారా 5000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీడీ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి సుతారి రాములు, సిపిఐ జిల్లా కార్యదర్శి సుదర్శన్, ఎన్ఎం రాధా, బీడీ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కడారి రాములు, అధ్యక్షులు కేవి అనసూర్య, కార్యదర్శి ఆజ్ఞ వేణు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొక్కుల శాంత, నాయకులు సుంకనపల్లి శాంత, గాజుల లింగం, కొండ ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా ఫెడరేషన్ కౌన్సిల్ సమావేశాన్ని వేములవాడలో జరుగుతున్న 29, 30 తేదీలో జరుగుతున్న బీడీ కౌన్సిల్ సమావేశాన్ని, ఆల్ ఇండియా బీడీ కౌన్సిల్ సమావేశాన్ని ఈరోజు సిరిసిల్ల పట్టణం ఏఐటీసీ భవన్లో మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీసీ ఆధ్వర్యంలో బీడీ కార్మికుల సభల జయప్రదం చేయడం కోరుతూ కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా ఆల్ ఇండియా బీడీ సిగార్ టొబాకో వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 29, 30న వేములవాడ పట్టణంలో 29న ర్యాలీ బహిరంగ సభ, 30న ప్రతినిధుల మహాసభ, 14 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. మరి వారికి ఈ సందర్భంగా ఈ సభలను జయప్రదం చేయాలని చెప్పి బీడీ కార్మిక సంఘం ఏఐటీసీ నాయకత్వాన మీ అందరినీ బీడీ కార్మికులందరినీ కోరుతా ఉన్నాం. ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే ఈ దేశంలో బీడీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, కార్మికులు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల
ఎలాంటి కార్మికుల పక్షాన మాట్లాడడం లేదు, నిలవడం లేదు. మరి అనేక సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నారు. కేంద్రంలో గవర్నమెంట్ ఇప్పటికి కూడా కనీస పెన్షన్ కానీ జిఎస్టీ కానీ మరి ఎత్తివేయడం లేదు. అలాగే వాళ్ళకి వచ్చేటువంటి స్కాలర్షిప్లు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ మహాసభలో నిర్ణయం చేసేది ఉన్నది. మరి ఈ మహాసభలో ప్రధానంగా బీడీ కార్మికులకు ఈ బీడీ పరిశ్రమ తరలిపోకుండా ఒక రాష్ట్రంలో ఒక రకంగా, పశ్చిమ బెంగాల్ ఒక రకంగా, ఒరిస్సాలో ఒక రకంగా, తమిళనాడు ఒక రకంగా, మహారాష్ట్రలో ఒక రకంగా, ఈ రకంగా 14 రాష్ట్రాల్లో ఒకటే రేట్ అనేది లేదు. 1000 బీడీలు చేసేది కార్మికులందరూ ఒకటే. కాబట్టి ఆ 1000 బీడీల కనీస వేతనం 300 రూపాయలు ఒకే వేతనం ఉండాలని చెప్పి కేంద్రం తరఫున మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే బీడీ పరిశ్రమలో దాదాపు ఇప్పటికీ కాంట్రాక్ట్ పద్ధతిని ఇస్తుండ్రు. దాన్ని తొలగించి జాతీయ కంపెనీలు ఏర్పాటు చేసి కార్మికులకు పని కల్పించాల్సిన అవసరం ఉంది. బీడీ పరిశ్రమ మీద అనేకమైన ఆంక్షలు విధిస్తూ జిఎస్టీని పెంచి డేంజర్ గుర్తులు వేసి బీడీ పరిశ్రమ నిర్లక్ష్యం చేసే పరిస్థితుల్లో మరి కేంద్ర ప్రభుత్వం ఉంది. వెంటనే దాన్ని మానుకోవాలా. అలాగే ఈపీఎఫ్ ట్రస్ట్ బోర్డులో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మరి అక్కడ ఆర్థిక శాఖ మంత్రికి సమావేశాలు చాలాసార్లు జరిగినప్పుడు జిఎస్టీని తగ్గిస్తున్నామని చెప్పింది. కానీ మిగతాది కార్మికులకు కనీస పెన్షన్ 1000 రూపాయలే ఉన్నది. అందులో లోపట్ల కూడా నడుస్తూ ఉంది. కాబట్టి దాన్ని కనీస పెన్షన్ను 5000 రూపాయలు ఇవ్వాలని చెప్పి గత 2-3 ఏళ్ళ నుంచి కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తూ ఉంది. ప్రభుత్వం దగ్గర ఈ ఫైల్ పెండింగ్లో ఉంది. ఈ పెండింగ్ ఫైల్ వెంటనే కేబినెట్లో మాట్లాడి అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి కోరుతున్నాం. అలాగే శివాజ్ బీడీ కంపెనీలలో కనీసం 20 రోజులు ఇవ్వవలసింది. కనీసం ఆడ శివాజీ కానీ, ఠాగూర్ కానీ, హెచ్పీ కానీ, బొంబాయి విష్ణే కానీ ఈ కంపెనీలలో 9-10 రోజుల కంటే ఎక్కువ నడవటం లేదు. మరి దీనికి బాధ్యత యజమానులే ఉంటుంది. వారు గ్రాట్యుటీ ఎగ్గొట్టడానికి వస్తే ప్రయత్నం జరుగుతుంది. కార్మికులు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి 20 రోజుల పని ఇవ్వాలా, గ్రాట్యుటీ కూడా ఇవ్వాలా. కాంట్రాక్ట్ పద్ధతిని ఏదైతే ఇస్తుండ్రు, ఇక్కడ కాంట్రాక్ట్ పద్ధతి ఎమ్లాడ్లో మైసయ్య గారికి కాంట్రాక్ట్ పద్ధతిని ఇచ్చిండ్రు. అన్ని ఎగ్గొట్టడానికి కోసం పద్ధతి ఇచ్చిండ్రు. అట్లాగే రైకల్లో ఇచ్చిండ్రు. అట్లాగే అటు కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క జేపీకే వాళ్ళు టెలిఫోన్ బీడీకంలో కాంట్రాక్ట్ పద్ధతిన, దేశాయ వాళ్ళు కాంట్రాక్ట్ పద్ధతిన కోర్టులలో ఇవ్వడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ పద్ధతిని వెంటనే రద్దు చేసి జాతి కంపెనీలు నడపాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే బీడీ కార్మికులకు మరి టేకదారులు అనేక సమస్యలతో వారు కూడా ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి, యజమానుల దృష్టికి పోయినా కానీ టేకదారులది డిపాజిట్ లక్షల రూపాయల్లో కంపెనీ దగ్గర ఉంటుంది. ఈ రోజులలో ఆ డిపాజిట్కు వడ్డీ కట్టి ఇవ్వడం లేదు. వడ్డీ కట్టించి ఇవ్వాలని చెప్పి కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాన్ని ఇవ్వకుంటే రానున్న రోజుల్లో ఉద్యమాలు తేగదారుల తరపున కూడా వచ్చే కొత్త అగ్రిమెంట్లో మేము ఉద్యమం ఉధృతం చేస్తామని కూడా కోరుతా ఉన్నాం. అలాగే వాళ్ళకి ఏదైతే కార్మికులకు గతంలో బీడీ చేసే నెల వచ్చే బట్వాడ కానీ, మజూరు డబ్బులే కానీ చేతికి కంపెనీ ద్వారా 5 తారీఖు 10 తారీఖు లోపల అందేది. ఇప్పుడు బ్యాంకులో వేస్తూ ఉన్నారు. ఎన్ని వేస్తున్నారు, ఎన్ని కట్ అవుతున్నాయి, ఎన్ని పోతున్నాయి అనేది లెక్క లేకుండా ఉంది. కాబట్టి యజమానులు వెంటనే దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆలోచించి కార్మికులను కుటీర పరిశ్రమగా భావించి ఆ యొక్క కూలీ ఏదైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు మరి కంపెనీ ద్వారానే చెల్లింపు కార్మికులకు చేతికి అందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని అమలు చేయాలని కూడా కోరుతున్నాం. అమలు చేయడానికి పోరాట ఉద్యమాలు ఉధృతం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కోరుతున్నాం. అలాగే బీడీ కార్మికుల సంక్షేమ దవాఖానాలు ఉన్నాయి. అందులో స్కాలర్షిప్లు, ఇండ్ల స్థలాలు, క్యాన్సరు, టీబీ, భర్త చనిపోతే డబ్బులు ఇచ్చేది ఇవన్నీ కూడా గతంలో సంక్షేమ పథకాలు అందించేది. మొబైల్ వ్యాన్ తిరిగి మందులు ఇచ్చేది. అట్లాంటి వ్యాను ఈరోజు పనిచేయడం లేదు. కాబట్టి సంక్షేమ పథకాలు అన్నీ కూడా నిర్వీర్యం కాకుండా యథావిధిగా కొనసాగించాలని మేము బీడీ కార్మిక సంక్షేమ నిధి బోర్డుకు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి వాళ్ళు దీన్ని చర్చించాలని కూడా ఈ మహాసభలలో చర్చలు పెట్టేవి ఉన్నాయి. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికులకు ఎన్నికలలో హామీ ఇచ్చింది. 2014 కట్ ఆఫ్ డేట్ ఎత్తేస్తాం, మీకు అందరి కార్మికులందరూ కూడా 2016 నుంచి 4000 పెన్షన్ పెంచుతాం, మాకు ఓట్లేని మా గవర్నమెంట్ రాలన్నది ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది. కానీ దాని మీద చర్చ లేదు, అమలు లేదు, నిర్ణయం లేదు. కాబట్టి రానున్న రోజుల్లో ప్రభుత్వానికి కార్మికులు ఎట్లయితే గెలిపించిందో అట్లానే బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి దాన్ని వెంటనే అమలు చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా చర్చించడానికి 14 రాష్ట్రాల నుంచి మరి అందరూ కూడా వేములవాడ పట్టణానికి ఈ నెల 29-30 తారీఖు నాడు వచ్చి ఈ మహాసభలో చర్చించి చలో ఢిల్లీ కార్యక్రమం ఇప్పుడు వచ్చే శీతాకాల సమావేశాలు పార్లమెంటు 1 తారీఖు నుంచి 19వ తారీఖున పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా చలో ఢిల్లీ ప్రోగ్రాం ఇవ్వడానికి కూడా ఈ యొక్క నిర్ణయాలు చేసి ఈ ఆల్ ఇండియా బీడీ అండ్ సిగార్ వర్కర్ ఫెడరేషన్
ఉద్యమ రూపకంగా కార్మికులందరినీ తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సభలను ఈ యొక్క జాతీయ కౌన్సిల్ సమావేశాలను ఆర్థిక సాయం అందించి మీరు మహాసభలకు ర్యాలీకి ప్రదర్శనకు బహిరంగ సభకు అందరూ వచ్చేసి విజయవంతం చేయాలని చెప్పి బీడీ సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం నూతన పాలక వర్గాన్ని స్థానిక నాయకులు పూలమాల శాలువతో సత్కరించారు. ఈరోజు సిరిసిల్ల పద్మశాలి కళ్యాణ మండపంలో ఎన్నికల అధికారి మామిళ్ల భూపతి అధ్యక్షతన సమావేశం జరిగింది. నూతనంగా ఎన్నికైన అధ్యక్షునికి మాజీ అధ్యక్షుడు బాధ్యతలను అప్పగించారు. పద్మశాలి సంఘ అభ్యున్నతి కోసం కృషి చేస్తానని అధ్యక్షులు దూడం శంకర్ పేర్కొన్నారు. సంఘ సభ్యుల సూచనలతో ఐకమత్యంగా ముందుకెళ్తామన్నారు. అనంతరం అసంపూర్తిగా ఉన్న మార్కండేయ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టారు. త్వరితగతిన నిర్మాణం చేపట్టిన మార్కండేయుని ఆలయాన్ని పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండలం సత్యం, గాజుల బాలయ్య, ఎల్లి శ్రీనివాస్, జిందెం చక్రపాణి, పొల్లి రామ్మోహన్, గుర్లపల్లి పూర్ణచందర్, తాటిపాముల దామోదర్ తదితరులు పాల్గొన్నారు. పదవి కాలం ఎన్ని రోజులు ఎక్కువ ఇచ్చుకోవచ్చు తెలుసా? అది ఆ కూర్చొని కిందనే కూర్చున్నాడు మాతో సమాధానం అని చెప్పి రోజులు ప్రకారంగా మొదటి సమావేశం అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఈ మొదటి సమావేశంలో కూడా ఏదైతే ఈ పట్టణ పద్మశాలి సంఘానికి కొన్ని వార్డులకు డైరెక్టర్గా అంటే 8, 9, 10, 15, 26 మరియు 27వ వార్డులకు డైరెక్టర్గా ఎవరు కూడా నామినేషన్ వేయనందున వారిని సంఘం వారు నియమ నిబంధనలకు అనుగుణంగా నియమించుకోవాల్సిందిగా సూచించడం జరిగింది. అధ్యక్షుని ద్వారా కొత్త గెలిచినటువంటి ఈ కార్యవర్గానికి పాత కార్యవర్గం కొత్త కార్యవర్గానికి అప్పగించవలసిందిగా కోరడం అనేటువంటి జరుగుతుంది. జై మార్కండేయ, జై పద్మశాలి, జై మార్కండేయ, పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత. ఒక్కొక్కటి జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ. మొత్తం కార్యవర్గం అందరికీ
तक्षण होते कांग्रेस का वाले జై పద్మశాలి పద్మశాలి ఐక్యత పద్మశాలి ఐక్యత జై మార్కండేయ జై జై మార్కండేయ ఈనాటి సమావేశానికి ఇచ్చినటువంటి అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు మరియు వివిధ హోదాలో ఉన్న నాయకులకు మా శ్రేయోభిలాషులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకరించిన పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ పద్మశాలి ఎలక్షన్లు ఇంత వైభవంతంగా చదివినందుకు మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కుల బాంధవులకు మరి వివిధ నాయకులకు హోదాల్లో ఉన్నటువంటి పద్మశాలి అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు మరి కార్యవర్గులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. మాది ముఖ్యంగా ఇక్కడ మేము చేయవలసిన పనులు ఏమున్నాయంటే ఏదైనా సమస్య ఉంటే మన అందరం కలుపుకొని ఒక సమస్యను ఒక తాటిపై తెచ్చుకొని అవగాహనతో ముందుకెళ్ళి ఎటువంటి సమస్యలు లేకుండా పద్మశాలికి మన అనుబంధ మంచి దేవుడైనటువంటి శివభక్త మార్కండేయ దేవాలయం నిర్మాణం చేయడానికి మీ అందరి సహాయసహకారాలు అందించి ఆ నిర్మాణాన్ని ఈ రోజు నుంచే మొదలు పెట్టాలని స్థపతి కూడా పిలవడం జరిగింది. వారి సహకారము మీ సహకారము మనందరి సహకారంతో గుడిని ముందుగా పూర్తి చేసుకొని సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ ఒక కానుకగా అందించాలని ఒక తాపత్రయంతోనే ఈ నిర్ణయం తీసుకొని మేము ముందుకు వచ్చినాం. మీ అందరి సహకారాలు అందించి ఈ నిర్మాణంలో మీరు మాతో పాటు మీ సహకారాలు అందించి అందరూ కూడా భాగస్వాములై ఈ నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు మీరు మాకు వెన్నుతట్టుతూ ఉండాలని, మేము ఏమన్నా పొరపాట్లు చేసినా కూడా మమ్మల్ని సమన్వయం చేసుకుంటూ మమ్మల్ని ముందుకు నడిపించాలని సమన్వయంగా మీ అందరికీ వేడుకుంటున్నాం. జై సిరిసిల్ల పట్టణ పద్మశాలందరికీ నా తోటి కార్యవర్గాన్ని మరియు డైరెక్టర్స్ అందరికీ నమస్కారం చేస్తూ మనం ఉన్నది ఏంటంటే ప్రస్తుతానికి గుడికి చాలా నుంచి నిధులు ఉన్నాయి. దీనన్నిటికీ అందరూ సహకరించి దాన్ని ముంగడు తీసుకుపోవాలి. ఒక 2 సంవత్సరాల యొక్క పూర్తి చేసి మనం శిక్షణకు కానుకగా ఇవ్వాలి అని చెప్పిన ఆలోచన. అందరూ దీనికి సహకరిస్తారని ఆశిస్తున్నాను. జై మార్కండేయ జై మార్కండేయ జై మార్కండేయ జై మార్కండేయ పద్మశాలి ఐక్యత పద్మశాలి ఐక్యత జై పద్మశాలి మీరే పని అంటున్నారు. జై
దామోదర్ సార్ మీరు కొంచెం వెనక జై మార్కండేయ జై మార్కండేయ అది కుర్చీ కొంచెం కొత్తది అన్న అతుకునేప్పుడు నడిపిస్తారు అటెండెన్స్ బుక్ భీమన్న ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. సోమవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకొని కోడెమొక్కులు కట్టేసి భీమన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేములవాడ రాజన్న క్షేత్రంలో రాజరాజేశ్వరి స్వామి కళ్యాణ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. వేద మంత్రోత్సవాల నడుమ జరిగిన ఈ కళ్యాణ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా భీమన్న క్షేత్రంలో కోడెమొక్కులను కట్టేసి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. గోదానం, భూదానం, హిరణ్యదానం, సాలగ్రామదానం, ప్రత్యామ్నాయ విధాన శౌదానం, భూదానం, హిరణ్యదానం, సాలగ్రామదానం, ప్రత్యామ్నాయ शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते अन्नपूर्णे सदापूर्णे प्राणवल्लभे गंगा
కన్యా అందరూ అనండి కన్యా సాలంకృత సాధ్వి సుశీలాయ సుధీమతే ప్రయతోహం ధర్మ కామ అర్థ సిద్ధయే ఓం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి క్రియా విషయ ప్రవరాముల పరశక్తి
దండం పెట్టు దండం. పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో పోరాటాలకు కార్మికులందరూ సన్నద్ధం కావాలని సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి కోడం రమణ పిలుపునిచ్చారు. ఈ రోజు గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు తంగలపల్లి మండల జనరల్ బాడీ సమావేశం బద్దెనపల్లిలో యూనియన్ మండల అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. గ్రామాలు పచ్చదనం పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ సేవలు అందిస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మండిపడ్డారు. గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, స్థానికంగా మండలంలో కార్మికులకు రక్షణ మౌలిక సదుపాయాలు కల్పించి పనిముట్లు అందించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, డిమాండ్ల సాధన కోసం రాబోయే రోజుల్లో కార్మికులందరూ పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల గౌరవ అధ్యక్షులుగా బుర్ర శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షులుగా కంసాని రవీందర్, మండల కార్యదర్శిగా మాట్ల ఎల్లవ్వ, మండల కోశాధికారిగా రాడం పద్మ, మండల ఉపాధ్యక్షులుగా ఏర్ల శ్రీనివాస్, పస్ల రమేష్, లింగంపల్లి ప్రవళిక, మండల సహాయ కార్యదర్శులుగా వెలిశాల పోచయ్య, తుమ్మల రాములు, పొన్నాల పరశురాములు, బడుగు రేసవ్వలు ఎన్నికయ్యారు. గ్రామ పంచాయతీ కార్మికులు ఈరోజు నన్ను మండల అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. వారికి నేను ఎంతో సేవ చేయాలనే భావంతో వారు నన్ను ఎన్నుకోవడం జరిగింది. కావున వారికి నేను ఎల్లవేళ ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై పరిష్కారానికి తోడ్పడుతూ వారికి ఎల్లవేళ అందుబాటులో ఉంటానని, ఈ మండలాధ్యక్ష పదవికి నేను సరైన మార్గం చూపుతానని కోరుకుంటూ మండల కార్మికులకు, మన అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు తంగలపల్లి మండల జనరల్ బాడీ సమావేశం ఈరోజు బద్దెనపల్లిలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా తంగలపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన చర్చించి ఈ మండలానికి సంబంధించినటువంటి నూతన కమిటీని కూడా, అన్ని గ్రామాల కమిటీలని, మండల కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. మరి ప్రధానంగా గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. గ్రామాలు పచ్చదనం పరిశుభ్రంగా ఉంచడం కోసం గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు అనేక రకాల సేవలు అందిస్తూ వారి ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా సేవలు అందిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారికి వేతనాలు పెంచాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా అనేక డిమాండ్లతో అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కావచ్చు, ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు విన్నవించినప్పటికీ కూడా సమస్యలను పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పోరాటం చేయడంలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండల కమిటీలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు తంగలపల్లి మండలంలో నూతన మండల కమిటీని కూడా దాదాపు 30 మందితో ఎన్నుకోవడం జరిగింది. ప్రధానంగా ఈరోజు మండల గౌరవాధ్యక్షులుగా బుర్ర శ్రీనివాస్ గారిని, అదేవిధంగా మండల అధ్యక్షునిగా కంసాని రవీందర్ గారిని, అదేవిధంగా మండల ప్రధాన కార్యదర్శిగా మాట్ల ఎల్లవ గారిని, కోశాధికారి ఉపాధ్యక్షులుగా ముగ్గురిని, సహాయ కార్యదర్శులుగా ముగ్గురు, ఇట్లా మొత్తం 12 మందితో ఆఫీస్ బేరరు, మిగతా అన్ని 30 గ్రామాల నుంచి కూడా గ్రామ అధ్యక్షులను ఎన్నుకొని రాబోయే రోజులు కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ రాబోయే రోజుల్లో మండలంలోని అన్ని గ్రామాల కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ ఇచ్చే పిలుపులను కింది స్థాయికి అమలు చేసే విధంగా ఈ కమిటీ పనిచేయాలని చెప్పి, అదేవిధంగా రాబోయే రోజుల్లో మన గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాల పెంపు, మల్టీపర్పస్ విధానం రద్దు, ఇతర డిమాండ్లపై నిర్వహించబోయే పోరాటాల్లో గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి
తెలియజేస్తూ నూతనంగా ఎన్నికైన కమిటీ అందరికీ కూడా CITU రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్లో పెట్టవద్దని అధికారులకు సూచించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్. ఈ నెల 29, 30 తేదీల్లో వేములవాడలో నిర్వహించే కార్మిక సంఘ మహాసభలను విజయవంతం చేయాలని కోరిన AITC నాయకులు. పద్మశాలి సంఘం అధ్యక్షునికి బాధ్యతలు అప్పగించిన ఎన్నికల అధికారి. మార్కండేయ ఆలయాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని వెల్లడించిన అధ్యక్షులు దూడం శంకర్. భీమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు. కోడెమొక్కులు చెల్లింపు. కన్నుల పండుగగా రాజరాజేశ్వరుని కళ్యాణం. పంచాయతీ కార్మికుల సమస్యలపై పోరాటం సిద్ధం కావాలని పిలుపునిచ్చిన జిల్లా కార్యదర్శి కోడం రమణ. తంగలపల్లి మండల కమిటీ ఎన్నిక. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.